దేశం యావత్తు ఉలిక్కిపడేటువంటి ఘటన ఇది. ఢిల్లీలో భారీ పేలుడికి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద కారులో బాంబు పేలుడు సంభవించింది. గేట్ నెంబర్ 1 దగ్గర పార్కింగ్ చేసినటువంటి కారులో పేలుడు ఘటన సంభవించింది. పేలుడు ధాటికి 5 కార్లు పూర్తిగా ధ్వంసమైనటువంటి బ్రేకింగ్ న్యూస్ యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. సాయంత్రం 6:45 ప్రాంతంలో పేలుడు సంభవించినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్కి తరలించినట్లుగా సమాచారం. ఉగ్ర కుట్రపై భద్రతా దళాలు అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత 2 రోజుల నుంచి దేశవ్యాప్తంగా ఉగ్రవాద లింకులు ఉన్నటువంటి వారిని ఎన్ఐఏ అయితే అరెస్ట్ చేస్తోంది. ఫరీదాబాద్లో 300 కేజీల RDX స్వాధీనం చేసుకోవడంతో దేశం యావత్తు కూడా ఉలికిపడింది. మరోసారి దేశంలో ఏమైనా ఇటువంటి ఘటనలు జరగబోతున్నాయా, పేలుడు ఘటనలు జరగబోతున్నాయనేటువంటి అనుమానం కూడా వచ్చింది. కానీ దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉగ్రవాద లింకులపై యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అయితే తనిఖీలు చేసినటువంటి పరిస్థితి ఉంది. జమ్మూ కాశ్మీర్లో అరెస్టు చేసినటువంటి ఉగ్రవాదుల నుంచి కీలక సమాచారాన్ని అయితే ఇప్పటికే సేకరించింది ఎన్ఐఏ. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో భారీగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఉన్నట్లుగా ప్రస్తుతం అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలో పేలుడుతో బలగాలైతే అప్రమత్తమైనట్లుగా తెలుస్తోంది. బీహార్ ఎన్నికలకు భారీ భద్రతా ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి గత 2 రోజులుగా మనం చూస్తున్నాం. దేశం యావత్తు పలు రాష్ట్రాల్లో ఇప్పటికే అప్రమత్తత అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు ఎక్కడ ఏ పేలుడు సంభవిస్తుందో తెలియనటువంటి పరిస్థితి. యూటీవీ స్క్రీన్ మీద పేలుడు ఘటనకు సంబంధించినటువంటి విజువల్ని మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. దీనికి సంబంధించి ఉన్నట్టుండి దేశ రాజధాని ఒక్కసారిగా ఉలికిపడింది. గత 2 రోజుల నుంచి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి తనిఖీలు కావచ్చు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఏదో పేలుడికి పాల్పడబోతున్నారనేటువంటి పరిస్థితి కూడా ఉంది. మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా ఘటన జరిగినటువంటి ప్రాంతాన్ని మనం చూస్తున్నాం. భారీ ఎత్తున పేలుడు సంభవించడంతో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా భయాందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి కార్లు పూర్తిగా ధ్వంసమై తగలబడిపోయినటువంటి పరిస్థితి ఆ పేలుడు ధాటికి. అలాగే 5గురు తీవ్ర గాయాలైనటువంటి వారిని 5గురిని హాస్పిటల్కి అయితే తరలించినటువంటి పరిస్థితి. ఇంకా గాయాలు ఎవరికైనా అయినా ఆ సంఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే తెలియాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపుగా దేశంలో 300 కేజీల RDXని స్వాధీనం చేసుకున్నారు అని అంటే ఎటువంటి పరిస్థితిలో చూడొచ్చు. ఆ విజువల్ని ఒకసారి ఎక్స్క్లూజివ్గా చూద్దాం. उधर अपने भाई को मेरा भाई यही तो खड़ा होना है पता नहीं बहुत बुरा हाल है इसका। इतनी दूर तक आपने आवाज सुनी? मेरी दुकान कम से कम यहाँ से 200 मीटर। దేశ రాజధాని ఢిల్లీలో పేలుడుతో బలగాలైతే అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. 6:45 ప్రాంతంలో భారీ పేలుడు సంభవించడంతో అక్కడ ఉన్నటువంటి వారంతా ఉలికిపడ్డటువంటి సిచ్యువేషన్. గత 2 రోజుల నుంచి దాదాపుగా ఒక 300 కేజీల RDX స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పలు రాష్ట్రాల్లో కూడా అప్రమత్తత అయితే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ పేలుడు ఘటనకు సంబంధించి ఉగ్రవాద ప్రేరేపిత అనుమానంగా అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, గత 2 రోజుల నుంచి చోటు చేసుకున్నటువంటి పరిణామం 300 కేజీల RDX స్వాధీనంతోనే రాష్ట్రాలన్నింటినీ కూడా ఎన్ఐఏ అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. పట్టుకున్నటువంటి టెర్రరిస్టుల దగ్గర నుంచి కొన్ని కీలక సమాచారం అయితే సేకరించారు. కానీ జరిగినటువంటి భారీ పేలుడు దేశం యావత్తు కూడా ఉలికిపడ్డటువంటి పరిస్థితి ఉంది. అప్డేట్స్ ఏంటి, ఘటన ఎలా చూడాలి? ఎస్ మురళి, గత 3-4 రోజుల నుంచి కూడా దేశంలో ఏదో జరగబోతోందనే సంకేతాలు అయితే పెద్ద ఎత్తున వచ్చాయి. అంటే దీంతో నిఘా వర్గాలు, ముఖ్యంగా నిఘా వర్గాల సమాచారంతో అటు నేషనల్ అంటే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కానీ అటు గుజరాత్ లో అలాగే మిగిలిన ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున సోదాలు జరపడం. ఇదే క్రమంలో అంటే కొంతమంది ఇటీవల జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ సహా కొన్ని ప్రాంతాల్లో అంటే భారత్ పాక్ సరిహద్దులో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో స్లీపర్ సెల్స్ గా పనిచేస్తున్నటువంటి కొంతమందిని పోలీసులు భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. దాదాపు 56 మందిని అదుపులోకి తీసుకోగా అందులో కొంతమంది ప్రముఖంగా అంటే డాక్టర్లుగా పనిచేస్తున్న వారిని, ఇంజనీర్లుగా పనిచేస్తున్న వారిని గుర్తించారు. వారి నుంచి సేకరించిన సమాచారంతో దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. గుజరాత్ లో నిన్న 7 ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నటువంటి 7గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అక్కడి నుంచి కూడా దేశం మొత్తాన్ని అప్రమత్తం చేసిన పరిస్థితుంది. దీంతో ఎన్ఐఏ అటు నిఘా వర్గాలు అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో అందరూ కూడా అలాగే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కూడా తన నిఘా సిబ్బందిని కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి చూస్తున్నాము. ఇక ప్రస్తుతం అయితే అంటే బీహార్ ఒక పక్కన బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో
అదే ఢిల్లీలో, దేశ రాజధాని ఢిల్లీలో జరిగినటువంటి దాడి నిజంగా సంచలనం అని చెప్పుకోవాలి. ఈ రోజు సాయంత్రం 6:45 ప్రాంతంలో జరిగినటువంటి ఈ దాడిలో అది ఎంతమంది మరణించారు ఏంటనే దానికి సంబంధించి పూర్తి సమాచారం అయితే లేదు. అయితే ఈ రోజు అరెస్ట్ అంటే ఈ రోజు ఒక డాక్టర్ ని కూడా ఫరీదాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. ఆ డాక్టర్ నుంచి వచ్చిన అంటే ఆ డాక్టర్ ని కూడా ఇప్పుడు దీనికి సంబంధించి ప్రశ్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఇందులో ఎంతమంది మరణించారు ఏంటి అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియలేదు. అయితే కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారనే విజువల్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాం ఈటీవీ స్క్రీన్ మీద. అటు జాతీయ మీడియా కూడా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే బయటపెట్టలేదు. కానీ మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అటు సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించిన వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే అరెస్టు చేసిన ఉగ్రవాదులకి దీనికి ఏదైనా సంబంధం ఉందా అంటే ఈ రోజు నిన్న పెద్ద ఎత్తున ఉగ్రవాదులు అరెస్ట్ అయ్యారు. మద్దతు ఇచ్చే వాళ్ళని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకి దీనికి ఏదైనా సంబంధం ఉందా అనే దానిపై ఇప్పటికే భద్రతా బలగాలన్నీ కూడా అటు నిఘా వర్గాలు కానీ వీళ్ళందరూ కూడా విచారిస్తున్నారు. ముఖ్యంగా ఎన్ఐఏ వాళ్ళందరినీ కూడా విచారించే ప్రయత్నం చేస్తోంది. ఇక ఈ బాంబు పేలుళ్ల తర్వాత అటు దేశ రాజధాని ఢిల్లీతో పాటుగా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కీలక నగరాలు అలాగే ప్రముఖుల ఇళ్ల వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే పేలుడు జరిగినటువంటి ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద జరిగినటువంటి పేలుడు మొత్తం కూడా ఎర్రకోట ప్రాంతం మొత్తాన్ని కూడా భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇక అటు బీహార్ లో కూడా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా భద్రతను పెద్ద ఎత్తున పెంచుతున్నారు. ఇప్పటికీ కేంద్ర కూడా అక్కడికి వెళ్లాలి వేగంగా ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో మోహరించాలని కూడా చెప్తున్న పరిస్థితుంది. ఇక దీనికి సంబంధించి అటు కేంద్ర హోంశాఖ కానీ రక్షణ శాఖ కానీ ఇంకా పూర్తిగా రియాక్ట్ కాలేదు. ప్రస్తుతానికైతే అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటలను కూడా వెంకట్, ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో నిరంతరం నిఘా ఉంటుంది, భద్రతా బలగాల కన్ను ఉంటుంది. అక్కడ డెఫినెట్ గా ఇటువంటి ఘటనలు జరిగేటువంటి ఆస్కారమే లేదు అనేటువంటి విషయం కూడా చెప్తున్నారు. అంటే దీన్ని ఎలా చూడాలంటారు మనం? అయితే ఇది ఉగ్రవాదుల కుట్ర లేదంటే ఏంటి అనే దానికి సంబంధించి ఇంకా క్లారిటీ లేదు. ఇప్పుడు అందుకే ఇప్పుడు ఎన్ఐఏ గానీ ఇంటెలిజెన్స్ బ్యూరో గానీ ఎవరినైతే అరెస్ట్ చేసిందో నిన్నటి నుంచి యాంటీ టెర్రరిస్ట్ ఏటీఎస్ కానీ వీళ్ళు ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా విచారించే ప్రయత్నం జరుగుతుంది. వెంటనే అంటే ఈ రోజు మనం చూస్తుంటే హైదరాబాద్ లో కొన్ని అంటే AK-47 గన్ తో పాటుగా పలు 360 కేజీల పేలుడు పదార్థాలను కూడా పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్న పరిస్థితి. కాబట్టి వాళ్ళని విచారిస్తే అసలు అంటే ఒకవేళ ఇది ఉగ్ర కుట్ర లేదా అని తెలియాలంటే ప్రస్తుతానికి అయితే ఫోరెన్సిక్ బృందాలు అక్కడ రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఫోరెన్సిక్ బృందాలు రంగంలోకి దిగిన తర్వాత పరిస్థితి ఏంటి, అలాగే ఇంకా ఏమన్నా జరగబోతున్నాయా అంటే ఇది దీనికి సంబంధించి వాళ్ళు పేలుడు పదార్థాలు వాడారా లేకపోతే ఏదనేది తెలియాలి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఈ ఢిల్లీలో పేలుడు జరిగిందో ఆ పేలుడు జరిగిన తర్వాత మామూలుగా రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున భద్రతను కూడా పెంచడం జరిగింది. అయితే మీరు అడిగిన ప్రశ్నలో ఎర్రకోట వద్ద ఖచ్చితంగా భద్రత ఉంది. అంటే ఒకవేళ పేలుడు పదార్థాలు నింపి అక్కడికి కారణం తీసుకొచ్చారా లేదంటే ఎవరన్నా అక్కడ వదిలి సైలెంట్ గా వెళ్లిపోయారా అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి వాహనాలను కూడా స్థానిక సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తున్నారు.